భగీరథ్ కేసులో సీఎం రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని, భగీరథ్ ని అరెస్ట్ చేస్తే ఆయన చుట్టూ పోలీసులు ఎందుకు లేరు అన్న బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కౌంటర్ ఇచ్చారు. భగీరథ్ ని వెతికి పట్టుకుని పోలీసులు చట్టం ముందు నిలబెట్టారన్నారు వేముల వీరేశం. ఇది బండి సాయి భగీరథ్ అరెస్ట్ అయిన రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆయన మాస్క్ పెట్టుకొని ఇద్దరు అడ్వకేట్ల పహారాలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పోతున్నాడు. మీకు ఎవరికైనా పోలీసు దుస్తులు ఉన్న వ్యక్తులు కానీ కమాండోలు కానీ సాయుధులైన పోలీసులు ఎవరైనా కనిపిస్తున్నారా? నాకబందీ చేస్తే ఈయన చుట్టూ ఉండాల్సింది పోలీసులు. బండి సాయి భగీరథ్ పక్కన ఇద్దరు ఎవరున్నారు? లాయర్లు ఉన్నారు, బీజేపీ లాయర్లు ఉన్నారు. మరి మీ పోలీసులు ఎక్కడున్నారు? ఒకవైపేమో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు. నేను నా కొడుకును నేనే అప్పగించిన పోలీసులకు అని చెప్తున్నారు. మీరేమో నాకాబందీ అంటున్నారు. ఎఫ్ఐఆర్ అయిన కానించి బాధితులకు న్యాయం చేసేటువంటి పక్షపాతిగా మా ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. గతంలో ఎన్నడూ ఎక్కడ జరగని విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినప్పటికీ కూడా వాళ్ళ ఇల్లును సోదా చేసి పట్టుకోవడానికి ఇల్లును రూమ్ సోదా చేసిండు, హైదరాబాద్లో సోదా చేసిండ్రు, వాళ్ళ బంధువుల ఇళ్లలో సోదా చేసిండ్రు. ఇలా వెతికి భగీరథను పట్టుకొని చట్టం ముందు నిలబెట్టారు. దీన్ని ఇంత పారదర్శకంగా మా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇంకా అదనంగా కొన్ని సెక్షన్లు చేర్చారు. ఇది మాకు ఆ కేసు పట్ల బాధితురాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, నిజాయితీ. మీరు మళ్ళా నన్ను, కేటీఆర్ గారిని, మిగతా నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారికి బండి సంజయ్కి ఏదైనా పంచాయతీ ఉంటే వాళ్ళు తేల్చుకోవాలి, కానీ ఇక్కడ అనవసరంగా ఈ మైనర్ బాలిక విషయంలో రాజకీయాలు ఎందుకు అంటారు. ఇక ప్రవీణ్ కుమార్కు ఆయన ఉద్యోగం పైన తహసీల్దార్ అంటున్నారు. నా ఉద్యోగం పోలేదు రేవంత్ రెడ్డి గారు, నేనే ఉద్యోగం వదులుకున్నా, మీలాంటి వాళ్ళ భర్త బట్టనికే. నేను పోలీసు ఉద్యోగం వదులుకోలే, నేనే రాజీనామా వదిలేసిన, మళ్ళీ నేను పోలీసు అవతారం ఎత్తిన, వీళ్ళ భర్తం పడతా వాళ్ళ భర్తం పడతా. అసలు ఎవరు భర్తం పట్టవలసిన అవసరం లేదు. నీ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళ భర్తం పట్టు. నువ్వు నీ ఫోన్ను ట్యాపింగ్ చేసి నీ ఫోన్ని సీక్రెట్గా విని నీ యొక్క పౌర హక్కుల్ని, నీ మానవ హక్కుల్ని, నీ వ్యక్తి స్వేచ్ఛను కాలరాసినటువంటి వాళ్ళ భర్తం పట్టు. వాళ్ళకు భజన చేయకు.